నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. V3 ప్రేక్షకులకు రాఖీ పండగ శుభాకాంక్షలతో పేపర్ ముచ్చట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను చూద్దాం. ఈనాడులో చూసుకున్నట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా ప్రత్యేకమైన ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి వస్తున్నప్పటికీ విద్యాశాఖ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకొని సమస్యగా మిగిలిపోయింది. కరోనా పుణ్యాన చదువు చట్టుబండలు అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. తెలుగు రాయలేరు, ఆంగ్లం చదవలేరు, లెక్కలు చేయలేరు, కరోనా కారణంగా బడుల మూతతో ఆగమాగం అంటూ ప్రత్యేక కథనాన్ని. బొమ్మలను చూసి తెలుగులో రాయలేని వారు అంటే 46% మంది చూసి రాయలేని వాళ్ళు ఉన్నారు. 44% మంది ఆంగ్ల పదాలు రాయలేని వారు ఉన్నారు. 48% కూడికలు చేయలేకపోతున్నారు. ఇది సర్వేలో తేలిన అంశం. ఒక నిజాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. చదువుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది సర్వే జరిగింది. తెలంగాణలో 25, ఏపీలో 13 జిల్లాలు పాల్గొన్న తరగతులు 3 నుంచి 6 తరగతులు. ఇది బేసిక్ స్ట్రక్చరు. బేసిక్ విద్య ఎట్లుండాలంటే చదవడం, రాయడం, మినిమం లెక్కలు రావాల్సిన పరిస్థితిలో చదవలేని వాళ్ళు, రాయలేని వారు, ఆంగ్ల పదాలు తెలియని వారు, బొమ్మలు చూసులు కూడా తెలుగు రాయలేని వాళ్ళ పరిస్థితి చూస్తే దాదాపు 50% పైనే ఉన్నది. ప్రైవేటు విద్యార్థులు 2135, ప్రైవేటు విద్యార్థులు 681. ఎప్పుడు 2021 మొదటి వారంలో ఈ సర్వే జరిగింది. ఈ సర్వేకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ముందుగా అసలు కరోనా కారణంగా స్కూళ్ళు మూతపడ్డాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1 నుంచి యూకేజీ, ఎల్కేజీ నుంచి మొదలు పెట్టుకుంటే 5వ తరగతి వరకు పిల్లలు పాఠశాలలు అంటేనే తెలియని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రస్తుత తరగతి గది విధానంలోనే లోపం ఉంది. పలు రకాల స్థాయిలున్న వారికి ఒక తరగతిలో చేర్చి చదువు చెప్తున్నారు. అందులో 15% మందికే పాఠం అర్థమవుతుంది. మిగిలిన 85% మందిని గురించి పట్టించుకోం. నెమలి, చేప, కోతి, ఏనుగు కలిపి ఈత పందెం పెడితే ఎలా ఉంటుందో ఇప్పటి తరగతి గది బోధన అలాగనే ఉంది. విద్యార్థుల కేంద్రంగా విద్య అందించే విధానం రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రైవేటు స్కూళ్ళు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కానీ అంటే ఎక్కువ మంది దాదాపు 50 నుంచి 60 మంది ఉండేటట్టుగా చూసుకుంటున్నారు అడ్మిషన్స్. కానీ అందులో ఎంతమందికి అర్థమవుతుంది, ఏం అర్థం అవ్వట్లేదు అనే పట్టించుకునే ఇది కనిపించట్లేదు. కేవలం అందులో చదువుకునే వాళ్ళు మరింత చదువుకుంటున్నారు, వెనుకబడిన వాళ్ళు మరింత వెనుకబడిపోతున్నారు. దానికి కారణం వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడమే. బేసిక్స్ మినిమం ప్రైమరీ ప్రాథమిక స్థాయిలోనే ఇలాంటి విద్య ఉన్నట్టయితే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కరోనా కారణంగా మరింత దిగజారిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ సర్వే ఆధారంగా. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే సెలవే తీసుకొని ప్రధాని సెక్రటరియట్కే రాని సీఎం అంటూ కిషన్ రెడ్డి ఆంధ్ర ఇరు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో పర్యటన నిన్న ముగిసింది. దీని సందర్భంగా కేసీఆర్పై విమర్శల పరంపర మరొకసారి కొనసాగించడం జరిగింది. ప్రధానమంత్రి ఇప్పటివరకు సెలవే తీసుకోలేదు 7 సంవత్సరాల కాలంలో. కానీ సీఎం కేసీఆర్ అసలు సెక్రటరియట్కి రాడనే అంశాన్ని మరొకసారి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఉన్నతాధికారులు ఎక్కడ కూర్చుంటారో తెలియని పరిస్థితి. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా తెరాస పాలన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ముగిసిన జన ఆశీర్వాద యాత్ర. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. జన ఆశీర్వాద యాత్ర పేరుతో. అలాగే అంబర్పేటలోని తన అనుసంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వానికి గురైన సంఘటన కూడా కనిపిస్తుంది. అంబర్పేటలో ఎమ్మెల్యేగా చాలా కాలం పనిచేయడం జరిగింది. 4 సార్లు గెలవడం జరిగింది. అయితే అంబర్పేట ఓటమి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అంబర్పేటలో ఓటమి తర్వాత తదనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికవడం, తదనంతరం మోడీ క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేయడంతో ఒక్కసారిగా ప్రధాని దృష్టి, అలాగే అమిత్ షా హోంమంత్రి దృష్టిని ఆకర్షించడంతో ప్రమోషన్లో భాగంగా కేంద్ర మంత్రి స్థాయి హోదా రావడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి కేంద్ర మంత్రి హోదా తెలుగు రాష్ట్రాలకు దక్కడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలామంది పనిచేసినప్పటికీ కేంద్ర మంత్రులుగా, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో దత్తాత్రేయ ఉన్నప్పటికీ స్వతంత్ర హోదాలో పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు. అంబర్పేట ప్రజలకు దూరం అయ్యాను,
కేంద్ర స్థాయిలో వెళ్ళడం వల్ల కేంద్రంలో పనుల ఒత్తిడి వల్ల అంబర్పేటకు దూరం అయ్యారని చెప్పి భావోద్వేగానికి గురైన అంశాన్ని కూడా మనకి ఇక్కడ ఈనాడులో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇదే వార్తను మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అంటూ విమర్శించడం జరిగింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అది మాతోనే సాధ్యం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని సీఎం దళిత బంధు ఎట్లిస్తాడు? దళితులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నాలు. హుజూరాబాద్కు వేల కోట్లను డంప్ చేస్తుంటూ సెక్రటరీను కూలగొట్టి పాలన చేసిందని ఫైర్. తెలంగాణలో ముగిసిన 3 రోజుల జన ఆశీర్వాద యాత్ర అంటూ వార్తా కథనాన్ని కూడా దాదాపుగా అన్ని దినపత్రికలు కూడా కిషన్ రెడ్డికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఈ వార్తకు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇక సాక్షి తీసుకున్నట్టయితే సాక్షిలో పేదలకు గూడు లేదు నీకు ప్రగతి భవన అంటూ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. ఎన్ని ఇల్లు కట్టించినా నిధులు ఇచ్చేందుకు మేము సిద్ధం. రాష్ట్రంలో మాఫియా రాజ్యం, ఫామ్ హౌస్ సీఎం అన్నందుకు సెక్రటరేట్ లేకుండా చేశారు. ముగిసిన ప్రజా ఆశీర్వాద యాత్ర. దీనికి సంబంధించి బీజేపీ అగ్ర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే వార్తకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కల్వకుంట్ల పాలనను అంతం చేద్దాం, 1200 మంది అమరుల త్యాగఫలం గడిల్లో చిక్కుంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఎన్ని కోట్లు పోసినా హుజూరాబాద్లో బీజేపీదే విజయం. జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓవైపు, అలాగే బండి సంజయ్ మరోవైపు. రాజకీయ హీట్ పెరిగింది హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. హుజూరాబాద్ ఎన్నికలో కొండా సురేఖ పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి యాత్రతో ఒక్కసారిగా బీజేపీ మరొకసారి లైమ్లైట్లోకి రావడం జరిగింది. బండి సంజయ్ యాత్రతోటి గత వారం 15 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి చేస్తున్న హడావుడితో పాటు ఇప్పుడు బీజేపీ కూడా హడావుడి ప్రారంభమైంది. రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైందని చెప్పొచ్చు. నోటిఫికేషన్ రాకముందే కేంద్ర మంత్రి హోదాలో మొదటిసారి పర్యటనకు వచ్చిన కిషన్ రెడ్డిపై కూడా విమర్శలు ఎక్కుపెట్టడం జరిగింది. టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ శాసనసభ్యులు, కేంద్ర మంత్రి అయిన నువ్వు ఇప్పటివరకు ఒక్క పైసా తేలేదంటూ విమర్శలు జడివాన కొనసాగించడం జరిగింది. అయితే కిషన్ రెడ్డి దానికి తగ్గట్టుగానే సమాధానాలు కూడా చెప్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఈనాడులో కేంద్రీయ ఔషధ ప్రయోగశాల అంటూ వార్తనివ్వడం జరిగింది. 15 ఎకరాల్లో ఏర్పాటు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజిట్ జారీ. 2-3 నెలల్లో అందుబాటులోకి సేవలు. ఇక్కడ కేంద్రీయ ఔషధ శాఖ హైదరాబాద్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక భాజపా సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ కన్నుమూత. బాబ్రీ మసీద్ ఘటన నాటికి యూపీ సీఎం ఆయననే అనారోగ్యంతో లక్నో ఆసుపత్రిలో తుది శ్వాస. భాజపా సీనియర్ నేత యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఇక లేరనే వార్తను వెలుగు దినపత్రిక కూడా ప్రచురించడం జరిగింది. కళ్యాణ్ సింగ్ ఇక లేరు. యూపీ మాజీ సీఎం బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో 4న లక్నోలో సంజయ్ గాంధీ హాస్పిటల్లో చేరిన ఆయన శనివారం తుది శ్వాస విడిచారనే వార్తను ఇవ్వడం జరిగింది. ఇక ఇదే వార్తకు సంబంధించి సాక్షిలో చూసుకున్నట్టయితే కళ్యాణ్ సింగ్ కన్నుమూత అనే వార్తను ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో కళ్యాణ్ సింగ్ కన్నుమూత, అనారోగ్యంతో ఢిల్లీ ఆసుపత్రిలో తుది శ్వాస. ఆయన సీఎంగా ఉన్నప్పుడే బాబ్రీ కూల్చివేత, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ఎన్నిక, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు. కళ్యాణ్ సింగ్ చాలా సీనియర్ నేత అని చెప్పుకోవచ్చు. యూపీ రాజకీయాల్లో ఒక బీసీ నేతగా పేరుంది. బాబ్రీ మసీదు కూలిన సందర్భంలో తను సీఎంగా ఉండడం జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు కూడా కళ్యాణ్ సింగ్పై నమోదైన చూడడం జరిగింది. అప్పట్లో ప్రధానిగా ఉన్న సీఎం పివి నరసింహారావుకు హామీ ఇవ్వడం జరిగింది. బాబ్రీ మసీద్ కూల్చివేతకు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చినప్పటికీ బాబ్రీ మసీద్ కూల్చివేయడం జరిగింది. తదనంతర పరిణామాల్లో అక్కడ గవర్నర్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో ఉన్న పివి నరసింహారావు ప్రభుత్వం. తద్వారా పూర్తి 5 ఏళ్ళు పదవి కొనసాగకుండానే బాధ్యతల నుంచి నిష్క్రమించడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో సైతం
ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా పని చేయలేకపోయారు. కానీ బీజేపీలో చాలా సీనియర్ నాయకుడిగా వెలుగొందడం జరిగింది. వాజ్పేయి, అద్వానీ, కళ్యాణ్ సింగ్ స్థాయిలో చెప్పుకోవచ్చు. యూపీ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే రాజ్నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్ యూపీకి చెందిన వాళ్ళుగా చెప్పొచ్చు. సీనియర్ నాయకులు. బీజేపీ అభివృద్ధిలో చాలా కృషి చేశాడని చెప్పొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే ఈనాడులో ఆఫ్ఘన్లో భారతీయుల నిర్బంధం విడుదల, అపహరణ గురైనట్లు సమాచారంతో తొలుత కలవరం, సురక్షితంగా కాబూల్ విమానాశ్రయంలో నిరీక్షణ, స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు. కాబూల్లో ఆఫ్ఘనిస్తాన్లో భారతీయులు నిర్బంధం అంటూ మొదట ఒక సంచలన వార్త రావడం జరిగింది. తదనంతరం విడుదల చేయడం జరిగింది. ఆఫ్ఘన్లో ఉన్న భారతీయులు ఒక్కొక్కరుగా స్వదేశం చేరుకుంటున్నారు. అక్కడ పరిస్థితులు చాలా గందరగోళమైన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే జలాశయంపై సౌర వెలుగు, విశాఖలో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం అంటూ ఒక ఫోటోను ప్రచురించడం జరిగింది. ఈనాడులో మరొక వార్తను తీసుకున్నట్టయితే నేడు మల్లన్న సాగర్లోకి గోదావరి జలాలు, కాళేశ్వరం కాలువ ద్వారా ప్రయోగాత్మక పరిశీలన. మల్లన్న సాగర్ చాలా వివాదాలకు కేంద్రంగా మారిన మల్లన్న సాగర్కు గోదావరి జలాలు, కాళేశ్వరం కాలువ ద్వారా ప్రయోగాత్మకంగా పరిశీలన అనే వార్తను నేడు విడుదల చేసే అవకాశం ఉంది. మల్లన్న సాగర్కు. మల్లన్న సాగర్ చాలా వివాదాల చుట్టూ తిరిగింది. అక్కడ నిర్వాసితులు, కోర్టులు, కేసులు, ధర్నాలు, చాలా గందరగోళమైన పరిస్థితుల మధ్య మల్లన్న సాగర్కు నేడు ప్రయోగాత్మకంగా కాళేశ్వరం ద్వారా నీటిని విడుదల చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇక ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీష్ రావు అంటూ వార్తనివ్వడం జరిగింది. గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడుగా ఈటల రాజేందర్ స్థానంలో హరీష్ రావును ఎంపిక చేయడం జరిగింది. ఈటల రాజేందర్ కంటే ముందు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా జానారెడ్డి పనిచేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఈటల రాజేందర్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి వీడి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన ఈటల రాజేందరం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీష్ రావును ఎంపిక చేయడం జరిగింది. ఇక తెలంగాణలో ARAI ప్రాంతీయ కేంద్రం వాహనాల పూర్వ ధృవీకరణ శిక్షణ ప్రయోగశాల ఏర్పాటుకు సన్నాహాలంటూ వార్తనివ్వడం జరిగింది. మరింత చురుగ్గా పాస్పోర్ట్ల విచారణ, భవిష్యత్తులో 3 రోజుల్లోనే పూర్తికి చర్యలంటూ ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలను తీసుకున్నట్టయితే, ఇక వెలుగులో మిగతా వార్తలను తీసుకున్నట్టయితే ఫోన్ ఇవ్వకుంటే గాయి ఆన్లైన్ క్లాసులతో పిల్లల చేతికి మొబైళ్ళు, పొద్దస్తమానం వాటికి అడిక్ట్ మాన్పించేందుకు తల్లిదండ్రుల తిప్పర్లు. ఇది కరోనా కారణంగా చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు పేరెంట్స్, అలాగే పిల్లలు. ఫోన్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసుల వల్ల ఫోన్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఉంటుంది. తీరా ఇచ్చాక ఆన్లైన్ క్లాసుల పేరుతో దానికి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. రోజంతా కూడా ఫోన్ చుట్టే, మొబైల్ చుట్టే, మొబైల్నే ముందు పెట్టుకొని ఉంటున్న పిల్లల్ని మనకు కనిపిస్తున్నారు, నిత్యం కనిపిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో మాన్పించేందుకు తల్లిదండ్రులు తిప్పలు పడుతున్నారు. అయినా కానీ పిల్లలు దాదాపుగా ఎక్కువ మంది పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది, ఇప్పటికి కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితి వల్ల పిల్లల మానసిక స్థితి అయితే గందరగోళంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలకు సెల్ ఫోన్లు ఖరాబ్ చేస్తున్నాయి. చేతిలో ఫోన్ లేకుంటే పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇల్లు పీకి పందిరేస్తున్నారు. కొందరు ఇంట్లో నుంచి పారిపోతుంటే మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అన్నం తినిపించడానికో, ఏడిస్తే ఊరుకోపెట్టడానికో, తమను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి తల్లిదండ్రులు ఈ స్మార్ట్ ఫోన్లను పిల్లలకు అలవాటు చేస్తున్నారు. యాక్చువల్గా పిల్లలకు అలవాటు చేస్తున్నారు. ఈ కారణాల వల్ల అలవాటు చేస్తున్నప్పటికీ ఇప్పుడు కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసుల వల్ల ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా స్కూళ్ళు ప్రారంభించాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. అది ఏ విధంగా గైడ్లైన్స్ పాటించి స్కూళ్ళు ప్రారంభిస్తారు? కనీసం ఆల్టర్నేట్ డేస్ అయినా పిల్లలకు పెడతారా? సెక్షన్ల వారీగా పెడతారా? పిల్లల్ని స్కూల్ వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పొచ్చు. పిల్లల భవిష్యత్ ఏంటి? పిల్లల మానసిక పరిస్థితి ఏంటి? పిల్లలు ఒకవేళ కనుక ఇలాంటి పరిస్థితులు దాదాపు సంవత్సరంన్నర నుంచి స్కూలు ముఖం చూడని పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు లోనవుతారు, మానసిక రుగ్మతలకు లోనవుతారో అని చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా స్కూళ్ళకు పంపాల్సిన బాధ్యత
స్కూళ్ళు ఓపెన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అవి ఏ విధంగా గైడ్లైన్స్ పాటిస్తారు, విద్యాశాఖ ఏ విధమైన గైడ్లైన్స్ రూపొందిస్తుంది అనేది ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా కొంతవరకు స్కూళ్ళ ఓపెనింగ్కు తెరలేపడం జరిగింది. అయితే చిన్నపిల్లల స్కూళ్ళ విషయంలోనే ఇప్పటి వరకు క్లారిటీ రావట్లేదు. 8 ఆ పై తరగతుల వాళ్ళని మాత్రం స్కూళ్ళు కాలేజీలు తెరిచే అవకాశం ఉంది. 8 చిన్నపిల్లలు అలాగే ప్రాథమిక స్థాయి విద్య ఎటు వెళ్తుంది, ఏ వైపు వెళ్తుంది, దాని పరిస్థితులు ఏంది, ఆ విద్యపై ఎలాంటి విద్యా నిపుణులతో ఎలాంటి కమిటీలు కానీ సమావేశాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ నిర్వహించలేదు. వాళ్ళ సూచనలు సలహాలు కూడా పాటించలేదు. 8, 10 లేదా పై తరగతుల వాళ్ళు ఏదో విధంగా చదువుకుంటారు, వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అయిపోతారు. కానీ చిన్నపిల్లల పరిస్థితికి సంబంధించి చిన్నపిల్లల స్కూల్ తెరవకపోతే వాళ్ళ పరిస్థితి చాలామంది కూడా ఇప్పటికి కూడా బాల కార్మికులుగా మారిపోతున్న పరిస్థితులు మనకు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. చాలామంది స్కూల్ అంటేనే పుస్తకాలు పట్టుకోలేని పరిస్థితిలో గతంలో చూసుకున్నట్టయితే ప్రైవేటు పేదవాళ్ళు అతి పేదవాళ్ళు చూసుకున్నట్టయితే స్కూళ్ళను రప్పించడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపించింది. 100% స్కూల్లో ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ రద్దవ్వాలని చెప్పి దాదాపు అందరినీ స్కూల్లోకి రప్పించడానికి చాలా పథకాలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ స్కూలు బడిబాట పట్టించాలి పిల్లలంటే ఇక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతో చూడాల్సిన అవసరం ఉంది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తను వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే కృష్ణా బోర్డు మీటింగ్లో ఏం చేద్దాం, రాష్ట్ర సర్కారు మల్ల గుల్లాలు, అధికారులతో చర్చించిన సీఎం 25న మళ్ళీ చర్చించే అవకాశం. కృష్ణా బోర్డుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంతవరకు గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఏం చర్చిద్దామనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. పూర్తి స్థాయి బోర్డు మీటింగ్ కావాలని చెప్పి అడుగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ మీటింగ్కు హాజరవ్వకుండా తప్పించుకున్న సందర్భాలు మనం 2 సార్లు చూడడం జరిగింది. మొదటిసారి పూర్తి స్థాయి మాకు మీటింగ్ కావాలన్నారు. తీరా పూర్తి స్థాయి మీటింగు ఏర్పాటు చేసిన తర్వాత మాకు సమయం లేదని చెప్పడం జరిగింది. కోర్టులో కేసులు ఉన్నందువల్ల ఇప్పుడు హాజరు కాలేమని చెప్పడం జరిగింది. మొత్తానికి కృష్ణా బోర్డు మీటింగ్లో ఏది చర్చించాలని చెప్పి మాట్లాడుకుంటున్నప్పటికీ మన వాటా హక్కును కోల్పోకూడదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిపుణులతో నీటిపారుదల శాఖ అధికారులతో చర్చిస్తున్నప్పటికీ తీరా ఎక్కడ చర్చించాలో అక్కడ చర్చించకుండా బోర్డు మీటింగ్లో వీళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్టయితే కృష్ణా బోర్డు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మా హక్కును వదులుకోము, మా హక్కు మాకు కావాలని చెప్తున్న ప్రభుత్వం ఎక్కడ మీటింగ్లో సమావేశంలో పాల్గొని వాదనను వినిపించాల్సిన అవసరం ఉంది. ఆ వాదనను వినిపించడంలో గందరగోళమైన పరిస్థితి అయితే ప్రతిసారి మనకు కనిపిస్తుంది. సమీక్షల్లో మాత్రం ఖచ్చితంగా కృష్ణా వాటర్ను మన హక్కును మనం వదులుకోకూడదు, 66-34% కాదు, మనం 50% పట్టుపట్టాలే నీటి వాటానని చెప్తున్న ప్రభుత్వం బోర్డు మీటింగ్కి వెళ్ళి అదే విషయాన్ని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అధికారుల ముందు కేంద్ర ప్రభుత్వం ముందు చెప్పినట్టయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, చర్చల్లో ఏం ఫలితం వస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు చర్చలకు వెళ్ళడానికి సుముఖంగా లేని ప్రభుత్వం దీనిపై ఎందుకు ఈ విధంగా చేస్తుందనేది కూడా చాలామంది అంతుపట్టని ప్రశ్న. బోర్డు కేంద్ర ప్రభుత్వ బోర్డు కూడా కృష్ణా బోర్డు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు మీటింగ్కి రావట్లేదని చెప్పి హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ నెక్స్ట్ మీటింగ్ కన్నా అటెండ్ అయ్యి వాదనను వినిపిస్తారో లేదో చూడాల్సిన అంశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే పోలవరం పొమ్మంది దిక్కుచోతని ఆదివాసీలు అంటూ ఒక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి దాదాపుగా వెలుగు దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసుకున్నట్టయితే ఇక నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే బీజేపీ అమ్మకం టీఆర్ఎస్ నమ్మకం తెలంగాణకు ఏం ఒరగబెట్టారని యాత్రలు అంటూ కిషన్ రెడ్డికి సంబంధించి కిషన్ రెడ్డి మీద ఫైర్ అయిన వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేయడం జరిగింది. రాష్ట్రానికి 1 పైసా అయినా ఎక్కువ ఇప్పించారా, కుటుంబ రాజకీయాలపై మీరా మాట్లాడేది, ఆదర్శంగా తీసుకుంటూ అడ్డగోలు విమర్శల, పెట్రోల్ గ్యాస్ ధరలు పెంపుపై ఏమంటారు, జనానికి పొట్ట తిప్పలు మోడీకి ఫోటో తిప్పలు అంటూ వార్తా కథనాన్ని మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు అలాగే ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాన్ని, అలాగే తోడేళ్లలా విపక్షాల వ్యవహారం అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి యాత్రల పేరుతో అసత్య ప్రచారం అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ప్రతి ఇంచు సాగులోకి
పాడవు భూముల్లో పసిడి పంటలు అంటూ కాళేశ్వరం జలాలకు తోడైన వర్షాలు, కొత్తగా సాగులోకి 32 లక్షల ఎకరాలు, రైతన్నకు దన్నుగా ప్రభుత్వ పథకాలంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఇక క్షణం భయం కాబూల్ ఎయిర్పోర్టుకు పోటెత్తిన జనం. ఈ రోజుకు కాబూల్ ఎయిర్పోర్ట్లో జనం పోటెత్తుతూనే ఉన్నారు. క్షణం భయంగా బతుకుతున్నారు. భారీ తొక్కిసలాటలో నలిగిపోయిన చిన్నారులు, ఆకలి కేకలు, ఆర్తనాదాలు. శనివారం ఒక్కరోజే 10ల సంఖ్యలో మరణాలు. ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఆఫ్ఘన్ దేశం విడిచిపోకుండా తాలిబాన్లు చెక్ పోస్టులు, హెరాత్ ప్రావిన్సెస్లో కోఎడ్యుకేషన్పై నిషేధం. ఆఫ్ఘన్ స్వాధీనం తర్వాత తాలిబాన్లు తొలి ఫత్వా, సెక్స్ బానిసలుగా విదేశాలకు మహిళల తరలింపు, 150 మంది ఇండియన్లను అడ్డుకున్న భారతీయులు వేరే చోటికి తరలింపు, భారత్లో కలకలం, గుర్తింపు పత్రాల పరిశీలన అనంతరం విడుదల అంటూ ఏదైతే తాలిబాన్లు మేము మారామని చెప్తున్నప్పటికీ ఎలాంటి మార్పు వాళ్ళలో లేదనేది ఈ గత 4-5 రోజులున్న పరిణామాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యలో మహిళోదయం అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రవేశాలు ఉత్తీర్ణులతో వారిదే ప్రత్యేక వసతుల్లో తెలంగాణ ముందంజంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ నిర్మాణం, విమాన నగరం అంటూ 1500 ఎకరాల ఎయిర్పోర్ట్ సిటీ, ఎకరాల నిర్మాణం, 1000 థీమ్ పోర్ట్ ఆధారిత నిర్మాణం, దీనికి సంబంధించిన బిజినెస్ పోర్టు, ఎడ్యుకేషన్, హెల్త్ ప్లస్ పోర్టులు, 1500 ఎకరాల్లో తీర్చిదిద్దేలా ప్లానింగ్, ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలు, విందు వినోదం, రవాణా వ్యవస్థలు, 365 రోజులు 24/7 సిటీగా నిర్వహణ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. ఇక సాక్షిలో తీసుకున్నట్టయితే, మిగతా వార్తలు తీసుకున్నట్టయితే, రైతుకు దగా, ప్రజలకు సెగ, కూరగాయల రైతులకు దక్కని గిట్టుబాటు ధర అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. సాక్షి దినపత్రిక. కూలీలు కిరాయికే సరిపోయింది, ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు ఏమో ప్రజలకు కూరగాయలు మండిపోతున్నాయి ధరలు, కానీ పండించిన వాళ్ళకు మాత్రం పెట్టుబడి కూడా రావట్లేదు. ఒకవైపు కూలీలు కిరాయికే వీళ్ళకి సరిపోతుంది, ధరలేమో ఒకవైపు కొనుగోలుదారులకు ధరలు మండిపోతున్నాయి. ధరలు బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్న దళారులు, సిండికేట్లుగా మారి దోచుకుంటున్న వైనం, పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేక పంటలను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు, సాధారణ ప్రజలకు జేబులకు మాత్రం చిల్లులు. బహిరంగ మార్కెట్లో 10-15 రెట్లు ఎక్కువగా ధరలు పెంచి విక్రయిస్తూ లాభాలు దండుకుంటున్న దళారులు, వ్యాపారులు. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని సాక్షి దినపత్రిక ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, ఆ పాప మళ్ళీ నవ్వింది అంటూ చిన్నారిని లాలిస్తున్న సైనికులు. కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద తప్పిపోయిన తనను తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన అమెరికా మహిళా సైనికురాలతో కలిసి సంతోషం పంచుకుంటున్న బాలిక. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వార్తా కథనానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైన వార్తను తీసుకున్నట్టయితే, గీత కార్మికులకు మోపెడ్లు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. తొలి దశలో భాగంగా 180 కోట్ల వ్యయం. లబ్ధిదారుల జాబితా తయారీలో ఎక్సైజ్ అధికారులు. నిధుల మంజూరు, పంపిణీ బాధ్యత బీసీ సంక్షేమ శాఖ. తెలంగాణ ప్రభుత్వం మరొక కొత్త పథకానికి తెరలేపుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏదైతే గీత కార్మికులు ఉన్నారో, గీత కార్మికులకు ఒక మోపెడ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు వార్తా కథనం వెలువడుతుంది. లబ్ధిదారుల జాబితాను తయారు చేసే పనిలో ఎక్సైజ్ శాఖ ఉంది. 180 కోట్ల వ్యయం అవుతుంది. వివిధ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం హల్చల్ చేస్తుంది. ఇప్పుడు దృష్టి యాదవులకు గొర్రెలు ఎలాగిస్తున్నారో అలాగే ఈ గీత కార్మికులకు కూడా మోపెడ్లు ఇవ్వాలనే ప్రతిపాదనను ఆలోచన చేస్తున్నట్టుగా మనకి వార్త సారాంశంగా కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, 4 నెలలు 900 కోట్ల నష్టం. తీవ్ర సంక్షోభంలో ఆర్టీసీ. కోవిడ్, పెరిగిన డీజిల్ ధరలతో కుదేలు. బయోడీజిల్ సరఫరా లేక చెమురు ఖర్చుతో ఆదా కూడా మాయం. అసలే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందనేది చాలా కాలంగా వినిపిస్తున్న, ప్రజల్ని వేధిస్తున్న ప్రశ్న. ప్రైవేటు బస్సులు లాభాల్లో నడుస్తాయి, ఆర్టీసీ బస్సులు నష్టాల్లో నడుస్తుంటాయి. ఇప్పుడు ఇది ఎప్పుడూ మనకు కనిపిస్తున్న అంశమే. కోవిడ్ కారణంగా గత సంవత్సరం నుంచి బస్సులు నడవడం లేదు, బస్సులు తక్కువ సంఖ్యలో నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ డీజిల్ పెరగడం, దానికి సబ్సిడీలు కూడా ప్రభుత్వం భరించే స్థితి లేదు. కార్పొరేషన్ ద్వారానే వాళ్ళని సమకూర్చుకుంటున్నారు. దీనికి అనుగుణంగా 4 నెలల్లోనే 900 కోట్ల నష్టం వచ్చినట్టుగా
సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనం అయితే ప్రచురించడం జరిగింది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలనే డిమాండ్తో సమ్మె ప్రారంభించిన ఆర్టీసీ కార్మికులు చివరికి 58 రోజుల సమ్మె అనంతరం ఎలాంటి హామీ లభించకుండానే సమ్మె విరమించడం జరిగింది. అప్పుడు కూడా చాలా నష్టపోయిన సందర్భం కనిపించింది. తదనంతరం ఆర్టీసీ నడుస్తున్నప్పటికీ లాభాల బాటలో పట్టిన సందర్భాలు లేవు. ప్రైవేటు బస్సు నిర్వాహకులు ప్రైవేటు బస్సులు లాభాల బాటలో నడుస్తుంటే ఆర్టీసీ ఎందుకు నష్టాల పాలవుతుంది అన్నదానికి చాలా అంశాలు అయితే ఉన్నాయి. ఆర్టీసీపై కూడా భారం పడుతుంది. ఆర్టీసీకి అద్దె బస్సులు, అలాగే నిర్వహణ వ్యయం, పాత బస్సులు, అంటే చాలా రోడ్డు ట్యాక్స్ ఇవన్నీ కూడా కట్టే పరిస్థితి ఆర్టీసీకి ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్న సందర్భంలో ప్రభుత్వం ఆ ప్రతిపాదన తిరస్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రైవేటు బస్సులు సంఖ్య పెరగడంతో ఆర్టీసీ వాటితో పోటీ పడలేని పరిస్థితి కనిపిస్తుంది. లాభాల బాటలో లాభాలు వచ్చే రూట్లన్నీ కూడా ప్రైవేటు పరం చేసిన ప్రభుత్వాలు, నష్టాలు వచ్చే రూట్లు, అలాగే పల్లెలకు ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి. తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. ఇటీవల కాలంలో ఓన్ ట్రాన్స్పోర్ట్ పెరగడంతో అది ఆర్టీసీకి ఇబ్బందిగా మారిందని కూడా చెప్పొచ్చు. ఆర్టీసీని బయట పడేయడానికి ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. 4 నెలల్లో 900 కోట్ల నష్టం, పెరిగిన డీజిల్తో పాటుగా కోవిడ్ కారణంగా మరింత కుదేలైన పరిస్థితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని సాక్షి ఒక విశ్లేషణాత్మకంగా అందించడం జరిగింది. ఢిల్లీలో కుండపోత వర్షం అంటూ మరొక వార్త. వచ్చే నెలలో జైకోచ్ డి పంపిణీ. ఇవి ఈ సాక్షిలో ప్రధానంగా వచ్చిన మిగతా వార్తలకు సంబంధించిన అంశాలని చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తలను చూసుకున్నట్టయితే, జారుడు బండపై జనాకర్షణ అంటూ ఒక విశ్లేషణ, ఆర్కే మార్క్ విశ్లేషణ కొత్త పలుకులో చెప్పడం జరిగింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకున్నప్పటికీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు వంటి కీలక విషయాల్లో సాధించింది శూన్యం కావడంతో చెప్పుకోదగిన విజయం జగన్ ఖాతాలో లేకుండా పోయిందంటూ జగన్కు సంబంధించి వార్తను కొత్త పలుకులో ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ తన రాజకీయ టక్కు టమారా విద్యలతో బలమైన నాయకుడిగా ఎదిగారు. ప్రతిపక్షాలను చీల్చి తాను బలపడమే కాకుండా వాటి బలహీనం చేశారు. 6 నెలల ముందుగానే 2019లో ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన బలహీన పడుతూ వస్తున్నారంటూ ఇటీవలి కాలంలో మూడ్ ఆఫ్ ద ఇండియా సర్వే ప్రకారం జగన్ అలాగే కేసీఆర్ బలహీన పడ్డారు. మోడీ ర్యాంకింగ్ కూడా తగ్గింది అనే వార్తను ఆధారంగా ఇక్కడ కొత్త పలుకులో ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. దేశంలో హిందువులను సంఘటితం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీని బలీయమైన శక్తిగా మోడీ తీర్చిదిద్దారు. అయితే ప్రధానమంత్రిగా ఆయన 2వ పర్యాయం అనేక అంశాలలో విఫలమవుతున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే నరేంద్ర మోడీ సాధించిన అతిపెద్ద విజయంగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అంటే ప్రభుత్వాధినేతగా ఆయన చేసిన గొప్ప పనులు మరేవి లేవని ప్రజలు భావిస్తున్నారు అనే వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, ఆంధ్రజ్యోతిలో ఫత్వాలతో అణచివేత, హక్కుల హననం, ఆఫ్ఘనిస్తాన్లో సెక్సీ బానిసలుగా మహిళలు, శవపేటికల్లో విదేశాలకు. ఇక్కడ అరాచకం రాజ్యం వెళ్తుందని చెప్పొచ్చు. రోజు రోజుకు అరాచకం పెరిగిపోతుంది. తాలిబాన్లు చేస్తున్న అకృత్యాలు చూసుకున్నట్టయితే ఫత్వాలు జారీ చేసి మరీ హక్కులను హననం చేస్తున్నారు. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, ఆంధ్రజ్యోతిలో వరుణుడి దయ, సముద్రుడి పాలు, దండిగా వానలు, జూలైలో పోటెత్తిన వరద, 2 ఏళ్లుగా ముందే నిండుతున్న ప్రాజెక్టులు ఇంకా నిల్వకు వీల్లేక నీరంతా సాగరంలోకి. ఈ ఏడాది ఇప్పటిదాకా 680 పైగా టీఎంసీలు, రోజుకు సగటున 9 టీఎంసీలు కడలిలోకి, 3000 టీఎంసీలు వృధా కానున్నట్లు అంచనా. ముందుకు కదలని నదులు అనుసంధానం, జలాశయాల నిర్మాణంతోనే సద్వినియోగం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని, ఇది ఎప్పటి నుంచో మనకు వేధిస్తున్న ప్రశ్న. నదుల అనుసంధానం వల్లనే నీటిని ఒడిసి పట్టుకోవచ్చు అనేది చాలా కాలం నుంచి చెప్తున్నప్పటికీ ఆ ప్రక్రియ వేగవంతం కాలేదు. వర్షాలు పడ్డప్పుడు నీళ్లు సముద్రంలో కలవడం, వర్షాలు లేనప్పుడు నీటి కటకట అనేది మనకు ఎప్పుడు కనిపిస్తున్న అంశం. వర్షాలు పడ్డప్పుడు నీటిని
ఒడిసి పట్టుకొని నదుల ద్వారా నదుల అనుసంధానం ద్వారా నీటిని ఒడిసి పట్టుకున్నట్టయితే మళ్ళీ వర్షాలు వచ్చేంతవరకు కూడా ఆ నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. కానీ ఇది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వీటిపై దృష్టి సారించినట్టుగా మనకు ఎప్పుడు కనిపించలేదు. దాదాపుగా ప్రతి సంవత్సరం సగటున అంటే ఏడాదికి 680 టీఎంసీల నీటు సముద్రం పాలవుతుంది, రోజున 9 టీఎంసీలు రోడ్డున పాలవుతుంది అనేది ఈ వార్త యొక్క సారాంశంగా కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే కాంగ్రెస్లో కష్టపడే వారే ఓనర్లు అంటూ రేవంత్ రెడ్డి 20 నెలలు కష్టపడితే అధికారంలోకి వస్తాం, పని చేస్తేనే టికెట్లు, పై రాజకీయాలు రావు. వైఎస్ బాబు కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచే యువ నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అంటూ మరొక వార్త. ఇక రాష్ట్రమంతా సర్కారీ టెలిమెడిసిన్ సేవలు 20 జిల్లాల్లో ప్రారంభం, త్వరలో 10 జిల్లాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు నిర్వహణ, రోజుకొక స్పెషలిస్ట్ వైద్యుడితో వీడియో సంప్రదింపులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనాలను తీసుకుంటే ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం, V3 న్యూస్.